హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెక్స్ట్కి యానిమేషన్ ఎఫెక్ట్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ఎలా అయ్యాలో ఈరోజు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ నా వీడియోస్కి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్కు వచ్చేయాలి. ఇక్కడ టైం లైన్ వచ్చేసి 1 నిమిషం 2 నిమిషాలు మన వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెంచుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మనం రికార్డింగ్ చేసి ఉంచుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోని కార్నర్లో లైట్గా ప్రెస్ చేసి వేళ్ళతోటి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో ప్లే చేసి ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్ప్లిట్ చేసి తీసేయాలి. వీడియో పైన టచ్ చేసి కత్తిరి మార్క్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు లెఫ్ట్ పైన కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. టైం లైన్ కూడా ఎక్స్ట్రా ఉంది, దాన్ని కూడా ట్రిమ్ చేసి తీసేస్తాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ని క్లిక్ చేసి మనం ఇప్పుడు నేమ్ టైప్ చేసుకుందాం. నేమ్ టైప్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసి మనం ఫాంట్ చేంజ్ చేసుకుందాము. ఇక్కడ ఏ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. ఈ టెక్స్ట్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఈ టెక్స్ట్ని కూడా టైం లైన్ ఎంత ఉందో అంత లెంత్ వేళ్ళతోటి స్క్రోల్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వీడియో పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఈ వీడియోని డూప్లికేట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో పైన టచ్ చేసి రైట్ సైడ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మ్యాజిక్ రిమూవ్ అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఒక 1 మినిట్ 2 మినిట్ వరకు టైం తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యేదానికి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిట్ చేయాలనో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ పైన యారో మార్క్ పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ వీడియో అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.